నమస్తే సార్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలానే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి సంబంధించినటువంటి కేసుల విచారణ ఈ రోజు అయితే హైకోర్టులో జరిగింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసుల్లో ఈ రోజు ఎటువంటి వాదనలు జరిగాయి, ఎటువంటి తీర్పులు వచ్చాయి, అలానే లోకేష్ గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్ ఆయన దాఖలు చేయగా మరి ఈ రోజు జడ్జి గారు తీర్పు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇద్దరికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో జరిగినటువంటి పూర్తి వాదనలు ఏంటి సార్? సార్ నమస్కారం సార్. ఈరోజు జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మీద బెయిల్ పిటిషన్లో ఏపీసీఐడి వారిని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా 17గా వాయిదా వేయటం జరిగింది. ఐఆర్ఆర్ కేసులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తీర్పు రిజర్వ్డ్కి 16వ తారీఖు వాయిదా వేయటం జరిగింది. ఐఆర్ఆర్ కేసులో వారికి బెయిల్ 100% వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక మందికి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు కనుక యాక్చువల్గా ఆయన మీద కేసు పెట్టడమే ఒక పొరపాటు నిర్ణయం. ఆయన్ని ఒక ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్న సందర్భంలో తన మీద దాడి చేసి జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రాణాపాయ స్థితిలో కాపాడుకునే క్రమంలో జరిగినటువంటి కేసులు ఇవి. ఎవరైతే దాడికి పురికొల్పారో, ఎవరైతే దాడి చేశారో, ఎవరైతే తన మీదకు వచ్చారో వాళ్ళ మీద లేకుండా పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధినాయకుడిని కాపాడుకునే ఉద్దేశంలో ఒక ఉద్వేగకరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే వాడిన మాటగా చూడాలి. ప్రతిదాన్ని 307గా చూడటానికి అవకాశం లేదు. బాధాకరం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 307 కేసులు అత్యధికంగా నమోదైన మొదటి రాష్ట్రంగా మందుంది. ఆ 307లో ఇంచుమించుగా 99% తెలుగుదేశం పార్టీ వ్యక్తుల పేరు మీద ఆపాదించడం అనేది తగదు. రాజకీయ వైవిధ్యం ఉండొచ్చు, కానీ ఒక్కసారి గత చరిత్ర చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా క్రిమినల్ నేచర్ కానీ మెంటాలిటీ కానీ లేదు. ఆ సందర్భంలో తాడి మీద ఒక ప్రతిపక్ష నాయకుడి మీద జరిగినటువంటి దాడిని ఉద్వేగభరితమైనటువంటి రాజకీయ భాషగా, రాజకీయ మాటగానే ఉండాలి. కాబట్టి 307 అనేది ఆయన ఖచ్చితంగా రేపు కేసులో బెయిల్ రాబోతుంది, వస్తుంది. 16కు రిజర్వ్డ్ కాబట్టి ఉంది. ఇంకొక కేసులో నారా లోకేష్ గారి మీద కేసినటువంటి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లో హైకోర్టు డిస్పోజల్ చేయడం జరిగింది. హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ సిఐడి తరపు న్యాయవాదులు మేము అరెస్టు చేయబోమని, ముద్దాయిగా చూపలేదని చెప్పి ఈ అంశం కోర్టు దృష్టికి తీసుకుని వచ్చిన మీదట డిస్పోజల్ చేయటం జరిగింది. ఒకవేళ విచారణ కావాల్సి ఉన్నట్లయితే యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం 41A నోటీస్ ఇవ్వటం ద్వారా, వెళ్ళమని చెప్పడం ద్వారా ఈ కేసులో నారా లోకేష్ గారి పాత్ర లేదని, వారిని అరెస్ట్ చేయమని చెప్పడం మీదట డిస్పోజ్ చేయడం జరిగింది. సార్, మరి ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ల మీద అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 32-33 రోజులుగా జైల్లో పెట్టి పీటీ వారెంట్లు దాఖలు చేసినటువంటి ఇన్ని రోజుల్లో ఇప్పటి వరకు కూడా వాళ్ళు వాదనలు వినిపించకపోవడాన్ని ఏ విధంగా భావించవచ్చు, ఏ విధంగా చూడవచ్చు? పీటీ వారెంట్లు అనేవి ఈ సందర్భంలో పీటీ వారెంట్లు అరెస్టుకు పురికొల్పటం అనేది రాజకీయ కక్షతో ఉన్నట్టుగా భావించాల్సి వస్తుంది. ఎప్పుడో పెట్టినటువంటి కేసులను ఒక కేసులో అరెస్టు కాబడి ఆ కేసులో రిమాండ్కి వెళ్ళి దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టులో 17A మీద సుదీర్ఘమైనటువంటి వాదనలు జరిగే సందర్భంలో ఆయన దేశం పారిపోయే వ్యక్తి కాదు, ఆయన విచారణకు సహకరించకుండా ఉండేటటువంటి వ్యక్తి కాదు, ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం అంతకన్నా లేదు. అందుకని పీటీ వారెంట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత లేదు. పీటీ వారెంట్ ఇవ్వాలా లేదనేది కోర్టు విచక్షణాధికారం అయినప్పటికీ పీటీ వారెంట్ ఏమని మెమో దాఖలు చేయటమే రాజకీయ కక్ష, రాజకీయ కుట్ర, రాజకీయ వేధింపులకు గురయ్యేదిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 73 సంవత్సరాల పైచిలకు ఉన్నటువంటి, సుదీర్ఘకాలం పాటు రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, జాతీయ రాజకీయాల్లో తనదైన పాత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి దేశం వదిలి పారిపోయేది, లేకపోతే సాక్ష్యాలు తారుమారు చేసేది, లేకపోతే ప్రభావితం చేసే అవకాశం లేదు. కాబట్టి పీటీ వారెంట్ ఇవ్వండి అని అంటమే రాజకీయ కుట్ర అని చెప్పి నా అభిప్రాయంగా చెప్తున్నాను. అది డిస్క్రిప్షన్ పవర్, అది ఇస్తుందా లేదనేది రేపు డే ఆర్ టుమారోలో తెలిసే అవకాశం ఉంది. అది కూడా సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ మీద గత 3 రోజులుగా వాదనలు జరిగినాయి. మరి రేపొద్దున చంద్రబాబు గారికి సంబంధించి విచారణ అయితే సుప్రీంకోర్టులో జరగబోతుంది. సో ఈ కేసులో చంద్రబాబు గారి పిటిషన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్?
ఆయనకి ఉపశమనం లభించే అవకాశం ఉందా, లేదంటే ప్రభుత్వం ఈ కేసులో గెలిచే అవకాశం ఉందా? ఎవరు గెలిచారు అనేది ఇంపార్టెన్స్ కాదు ఇక్కడ. ప్రభుత్వం గెలుస్తుందా లేకపోతే చంద్రబాబు నాయుడు గెలుస్తుందా అనేది కాదు. అంతిమంగా న్యాయం గెలవాలి, అంతిమంగా చట్టం గెలవాలి. అంతిమంగా ఏదైతే చట్టం ఏదైతే ఉందో 17A అనేది 26వ తారీఖున 7వ నెల 2018వ తారీఖున ఒక చట్టం ద్వారా వచ్చినటువంటి ఆ చట్టాన్ని ప్రొసీజర్ కాలేదు కాబట్టి, ప్రొసీజర్ యాస్పెక్ట్ లేదు కాబట్టి, ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగలేదు కనుక, టోటల్ ఎంటైర్ ప్రొసీడింగ్ ఇల్లీగల్ కనుక కోర్టు అది కన్సిడర్ చేస్తుందా లేదా అనేది అంతవరకే చూడాల్సి వస్తుంది. అయితే ఈ సెక్షన్ మీద కనుక ఒక నిర్దిష్టమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి తీర్పు అయితే వెలువరించే అవకాశం ఉంటుంది. ఇది ఒక కుట్ర పన్నిన డేట్ నుంచి వస్తుందా, లేదా ఒక ఆరోపణ వచ్చిన డేట్ నుంచి వస్తుందా, ఒక కేసుగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నమోదు అయినటువంటి డేట్గా వస్తుందా అనేది ఒక క్లారిటీ అయితే చంద్రబాబు నాయుడు గారి కేసు మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గత తీర్పును పోల్చుకున్నట్లయితే ఈ యాక్ట్ వచ్చిన తదుపరి 2021లో చంద్రబాబు నాయుడు గారి పేరు ఈ కేసు ఉండటం, తర్వాత 2023లో ఈయన్ని పేరు నమోదు చేయడం ద్వారా విచారణ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా 2018 తర్వాత కూడా ఎంటైర్ ప్రొసీడింగ్ విచారణ కానీ, ఎఫ్ఐఆర్ కానీ, అరెస్ట్ కానీ, రిమాండ్ కానీ జరిగింది కనుక ఇది ప్రొసీజర్ ఆస్పెక్ట్లో రాష్ట్ర గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోవటం వల్ల ప్రొసీజర్ ఆస్పెక్ట్లో ఫాలో లేదు కనుక ఈ కేసు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ శాతం ఉంది. దీంట్లో ఉదాహరించినట్లయితే గతంలో 2 తీర్పులు చూసుకున్నట్లయితే యడ్యూరప్ప గారి కేసులో, అది కూడా 2015 అంతకుముందు కుట్ర పన్నారని లోకాయుక్తలో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు CJ గారు, చంద్రచూడ్ గారు, కోహ్లీ గారుగా ఉన్నటువంటి ధర్మాసనం అయితే స్టే ఇవ్వడం జరిగింది. ఇదే ధర్మాసనం ఉన్నటువంటి సుప్రీంకోర్టులో స్టే ఇవ్వడం ద్వారా దాన్ని ఫాలో అయిన యశ్వంత్ సింగ్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు ఫాలో అయినా కూడా స్టే ఖచ్చితంగా వస్తుంది. తీర్పు రిజర్వ్డ్ పడే అవకాశం ఉంటుంది. ఆ రోజు తీర్పు చెప్పే అవకాశం లేదు. కానీ మొత్తం కేసులో చంద్రబాబు నాయుడు గారు ఉన్న మొత్తం కేసులో ఒక ముగింపు అయితే రాబోయే అతి కొద్ది రోజుల్లో వస్తుంది. దీని మీద చట్టం మీద 17A మీద సుప్రీంకోర్టు వెరీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కేసు అనేది చాలా ఉపయోగమైనటువంటి ప్రయోజనమైనటువంటి కేసుగా భావించి రిపోర్ట్ కాబట్టి భావి తరాలకి ఈ సెక్షన్ అనేది అప్లికబిలిటీ మీద స్పష్టమైన నిర్ణయం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా యాజ్ పర్ ప్రొవిజో ప్రకారం, చట్ట ప్రకారంగా 17A ప్రకారంగానే ఇవన్నీ కేసుల్లో నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా బయటకు వస్తాడు. ఒక 35 రోజులు 40 రోజులు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడినప్పటికీ ప్రొసీజర్ ఆస్పెక్ట్లో వాళ్ళు ఏ విధంగా వెళ్ళలేదు కనుక ఇప్పటికీ కూడా హైకోర్టులో, ఏసీబీ కోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, స్పష్టమైన అవినీతి ఆరోపణలు స్పష్టంగా ఇప్పటికి లేవు. ఒకసారి 1000 కోట్లు అంటారు, ఒకసారి 100 కోట్లు అంటారు, ఒకసారి 27 కోట్లు అంటారు. ఇక్కడ తీసుకొచ్చినవి ఏసీబీ కోర్టులో తీసుకొచ్చేసి హైకోర్టులో డాక్యుమెంట్స్ చూపెట్టారు, డాక్యుమెంట్లో చెప్పినటువంటివి సుప్రీంకోర్టులో చూపెట్టారు. అసలు ప్రొవిజన్లో లేనటువంటి సెక్షన్స్ మీద కేసు పెడితే లేనటువంటి లేనటువంటి సెక్షన్స్ ఎలా పెడతారని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి వర్యులు అడగటం జరిగింది. 17A అనేది క్లారిటీ కూడా పదే అడగటం జరిగింది. అందువల్ల ఏ విధంగా కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది ట్రయలబుల్ ఇష్యూ. ఇక్కడ తెలియదు కదా, ఉందా లేదనే ట్రయలబుల్ ఇష్యూ. కానీ ఆధారం చూపెట్టవలసిన బాధ్యత, నేరం చేశాడా లేదని చెప్పవలసిన బాధ్యత, నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో క్రిమినల్ కోర్టులో వచ్చేసే వరకు ప్రాసిక్యూషన్ భుజస్కంధాల మీద మాత్రమే ఉంటుంది. ఆల్ బియాండ్ రీజనబుల్ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేను అవినీతి చేయలేదని చెప్పుకోవాల్సిన, నిరూపణ చేసుకోవాల్సిన బాధ్యత ఏమాత్రం ఆయనకు లేదు. ఇప్పటిదాకా కూడా ఏ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫైల్ చేయలేకపోవటం, ఇది ట్రయలబుల్ ఇష్యూ కావటం, 17A ఫాలో లేదు కనుక ఆ ఒక్క సెక్షన్ ద్వారానే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి కేసులు, అన్ని కేసుల్లో ఈ వారంలో రేపు సోమవారంలో బయటపడే అవకాశం మెండుగా ఉంది.